హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటంటే ఇది గ్రీన్ పీస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇది పచ్చి బఠానీలు కాయల నుంచి ఒలిసేసి ఒక పక్కన పెట్టేసి ఫ్రెండ్స్, దాంట్లో ఏంటంటే ఒక గంట సేపు నాననిచ్చిన తర్వాత అంటే సాల్ట్ వేసి నానబెట్టాలన్నమాట ఫ్రెండ్స్. సాల్ట్ కానీ గల్లు ఉప్పు కానీ వేసి ఒక గంట నానబెట్టిన తర్వాత ఆ గ్రీన్ పీస్ అనేది బఠానీని నానబెట్టేసి వంకాయలు తీసుకొని దాన్ని ముక్కలు కట్ చేసుకొని ఆనియన్స్, కరివేపాకు, టమాటా అన్నీ కూడా రెడీ పెట్టేసుకుని సరిపడా ఆయిల్ తీసుకుని ఫ్రెండ్స్, ముందుగా ఏంటంటే మూకుడు పెట్టుకుంటాం కదా, మూకుడు కాగిన తర్వాత అందుట్లో ఆయిల్ పోసేసిన తర్వాత ఫ్రెండ్స్, దాంట్లో ఆనియన్స్, కరివేపాకు, టమాటాలు అన్నీ కూడా వేసేసి దాంట్లో గ్రీన్ పీసెస్ కూడా వేసేయాలన్నమాట. ఇది కుక్ అవుతుండగా మధ్యలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాక అది కుక్ అవుతున్నాక ఫ్రెండ్స్, దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది ఫ్రై చేసుకున్నాక తర్వాత దాంట్లో వంకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. వేసేసుకున్నాక ముందు పసుపు వేసుకోవాలి. తర్వాత అది కుక్ అవుతుండగా ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఫ్రెండ్స్, దాంట్లో వాటర్ వస్తుంది కదా, పసుపు వేస్తే తర్వాత మళ్ళీ సాల్ట్ కూడా వేసేసుకుని ఒక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత ఫ్రెండ్స్, అది వాటర్ వస్తుందిగా, అదంతా ఇంకిపోయే వరకు దాన్ని కుక్ అయిన తర్వాత దాంట్లో కారం కూడా వేసేసుకుని ఒక 10 నిమిషాలు వదిలేయాలన్నమాట. ఆయిల్ పైకి వస్తుంది అనమాట ఫ్రెండ్స్, అదంతా కూడా ఇంకిపోయి సాల్ట్, పసుపు, కారం వేసేసిన తర్వాత అదంతా కూడా అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్, దాంట్లో వాటర్ పోసుకోవాలన్నమాట. సరిపడా వాటర్ అనమాట, గ్లాసు అంటే లోటన్నర పోసారన్నమాట ఫ్రెండ్స్. ఇది పోసేసిన తర్వాత గ్రేవీ చిక్కు పడుతుండగా కట్టేసి ఈ విధంగా చేశారన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, అది పచ్చి బఠానీ అన్నమాట, డ్రై బఠానీ కాదనమాట, ఎండు బఠానీ కాదనమాట, పచ్చి బఠానీ అనమాట. కాయలు కొనేసి ఈ విధంగా చేసి అది ఈ సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి ఫ్రెండ్స్, ఈ విధంగా వండాను అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదేంటంటే వంకాయ పచ్చి బఠానీ కర్రీ అనమాట, గ్రేవీ కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే ఈ ఒక 3 మంత్సే దొరుకుతాయి ఫ్రెండ్స్. ఏంటంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలాఖరులో ఇవి దొరుకుతాయి అనమాట ఫ్రెండ్స్. కాయలుగా పచ్చికాయలు మామూలుగా వేరే విధంగా వండాలంటే ఈ ఎండిన బఠానీలతో వండుతారన్నమాట, నానబెట్టేసి ఒక రోజల్లా. అవి కాకుండా ఈ పచ్చి అనమాట ఫ్రెండ్స్. ఇవి